జై శ్రీరామ్. హిందువులకి కొద్దిగా కూడా తేడా అనిపించట్లేదా? కొద్దిగా కూడా. ఎందుకంటే ఇప్పుడు దేవాలయాలపైన దాడులు జరుగుతున్నాయి. అదే వన్స్ కేంద్రంలో ప్రభుత్వం మారిందంటే మనుషులపైన దాడులు జరుగుతాయి, ఖచ్చితంగా జరుగుతాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్, దిస్ కైండ్ ఆఫ్ భారత్ కూడా అవుతుంది. ఎందుకంటే వాళ్ళకి 2047 నాటికల్లా ఇస్లాం ప్రభుత్వం చేయాలి, ఇస్లాం రాజ్యం ఉండాలి. వాళ్ళ టార్గెట్ అదే. దేశం సంకనాగిపోని బెగ్గింగ్ ఎత్తుకొని ఏదేమైనా కానీ వాళ్ళకి మతమే ఇంపార్టెన్స్. కానీ దేశం నాశనం అయిపోతుందంటే కారణం 3. 1 కులం, 2 మత మార్పులు, 3 రాజకీయం. ఈ 3 వల్లే దేశం నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. మనం కంఫర్టబుల్ లైఫ్ అనుకుంటున్నాం, ఓకే, ఉండాలి, డబ్బు ఉండాలి. డబ్బు లేకపోతే జీవనాధారం లేదు. కానీ డబ్బు కోసం మాత్రమే బతకూడదు. డబ్బు మాత్రమే జీవితం కాదు. ధర్మం చాలా ఇంపార్టెంట్. ధర్మం లేకపోతే నువ్వు ఎంత సంపాదించినా వేస్ట్. ధర్మం లేకపోతే నీ పిల్లలు బతకరు. ఆడపిల్లలు, నిజంగా ఆడపిల్లలు అంటే ప్రకృతిని కాపాడుకోవాలా. ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగితే అసలు ఆడపిల్లల్ని రేపులు చేసి అఘాయిత్యాలు చేసే వాళ్ళని నిలువ చంపేరు అప్పటికప్పుడే. అటువంటి చట్టాలు రావాలి. చట్టాలు కూడా వాళ్ళకే కంఫర్టబుల్గా తయారైంది. అయినా సరే మనకి చెప్పి మేము పిచ్చోళం అవుతున్నాం, మీరు మాత్రం హ్యాపీ. బట్ ఫ్యూచర్ మాత్రం నాట్ హ్యాపీ. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.